అనంత పద్మనాభ స్వామి ఆవిర్భవించిన సంఘటనగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడైన బిల్వమంగళుడు ఈ ప్రదేశంలో స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడట. ఆయన ధ్యానంలో ఉండగా స్వామి ఒక పిల్లవాడి రూపంలో వచ్చి చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ ఆయన కళ్ళు తెరిచేసరికి అదృశ్యమయ్యేవాడు. ఆ పిల్లవాడు ఎవరో అనుకున్న బిల్వమంగళుడు మరుసటి రోజు ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాడు. ధ్యానంలో నుంచి వెంటనే బయటకొచ్చి అల్లరి చేస్తున్న ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ పిల్లవాడు చెట్ల పొదల్లోకి వెళ్ళి అదృశ్యమయ్యాడు. పిల్లవాడిని వెతుకుతూ ఆ పొదల్లోకి వెళ్లిన బిల్వమంగళుడికి అక్కడ శయనముద్రలో వెలిసిన స్వామి మూర్తి కనిపించింది. దాంతో ఆయనకి విషయం అర్థమైంది. వెంటనే ఆ స్వామి పాదాలకు నమస్కరించుకొని ఆయన పూజాభిషేకాలు నిర్వహించాడు. ఆ తర్వాత కాలంలో స్వామివారికి ఆలయ నిర్మాణం